దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎలా ఉన్నారు? ప్రభువు నామములో మీకందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీకు మీ కుటుంబాలకును ప్రభువైన యేసుక్రీస్తు కృప ఎల్లవేళలా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దావీదు రాసినటువంటి గ్రంథకర్త అయినటువంటి 14వ వచనంలో 14వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే ఒక చక్కటి మాట ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరులారా. అదేంటంటే, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశము నుండి ఆయన నరులను పరిశీలన చేస్తూ ఉన్నాడంట. చూడండి ఎంత చక్కటి మాట. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆకాశం నుండి మన పరమ తండ్రి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరులను మనందరినీ ఆయన చూస్తూ ఉన్నాడంట. ఆ మాటకు మనం బాగా అర్థం చేసుకోవాలంటే నా సహోదరి సహోదరులారా, ఈరోజు మన భౌతికంగా మన శారీరకంగా ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనము, మన బిడ్డలు మన కళ్ళ ముంగట చెడు సహవాసానికి కలిగి లోనైపోయి, వారు వ్యసనాలకు లోనైపోయి, మన మాట ధిక్కరించి వారు వేరే సాంగత్యానికి వెళ్ళిపోయి వారు ఆ జీవితాలను పాడు చేసుకుంటూ ఉంటుంటే ఏ కన్న తల్లి కానీ తండ్రి కానీ సహించగలుగుతారా? కదండి, సహించలేరు కదా. అప్పుడు మనం ఏమనుకుంటాం, అయ్యో నా మాట ఒక్కసారైనా వింటాడేమో నా కుమారుడు, నా మాట వింటే ఆ వ్యసనాల నుండి, ఆ పాపము నుండి, ఆ బ్రతుకు నుండి తప్పించబడతాడు కదా నా కుమారుడు, నా కడుపును పుట్టినటువంటి నా బిడ్డ కళ్ళ ముంగట పాడైపోతుంటే అని ఎంత బాధపడుతూ మనం ఒక్క ఆలోచన కలిగి మనం ఉంటాం. ఆ ఆలోచన ఏంటంటే, ఒక్క మాట అయినా నా మాట వినకుండా ఉండడా నా కుమారుడు, ఒక్కసారి నా మాట వింటే బ్రతుకు మారిపోతుంది అని ప్రతి కన్న తల్లి తండ్రులు ఆలోచిస్తూ ఉంటారు. అలాగే మన పరమ తండ్రి కూడా ఒకే ఆకాశము నుండి వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో, నన్ను వెతుకుతారేమో, నా యొద్దకు వస్తారేమో, నా 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 చుట్టూ ఉంటారేమో, నన్ను ఆశ్రయిస్తారేమో, నా నామము కలిగి జీవిస్తారేమో, నన్ను వెంబడిస్తారేమో అని ఆయన ఎంత ఆకాశం నుండి ఆయన పరిశీలన చేస్తున్నాడు. ఈరోజు ఈ మాటను బట్టి మనం బాగా ఆలోచించుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడు. ఒకవేళ లోకం వైపు చూస్తున్నావేమో, దేవుణ్ణి వెతకకుండా నువ్వు లోకాన్ని వెతుకుతున్నావేమో, లోకంలో ఉన్న ధనం కొరకు వెతుకుతున్నావేమో, లోకంలో ఉన్న ఆనందం కొరకు వెతుకుతున్నావేమో, లోకంలో ఉన్న సంతోషాన్ని వెతుకుతున్నావేమో, అది తాత్కాలికమే అది నా సహోదరి సహోదరుడా. కాబట్టి మీరు ఒక్కసారి ఈ మాటను బట్టి మీరు ఆలోచించండి. లోకాన్ని వెతకొద్దు, మీరు లోకంలో ఉన్న ఆశలు వెతకొద్దు. అది తాత్కాలికమే, కొంచెమే మీకు ఆనందం ఇస్తుంది కానీ నిత్యము మీకు ఆనందాన్ని ఇవ్వదు. నిత్యము మీకు ఆనందాన్ని పంచిపెట్టాలంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరనే అది దొరుకుతుంది నా సహోదరి సహోదరుడా. ఈ ఒక్క మాట మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, లోకాన్ని వెతుకుతున్నట్లయితే, ఈరోజు మీరు ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో ఒకవేళ ఇంకానూ లోకం వైపు జీవిస్తున్నావేమో, లోక ఆశలు కలిగి జీవిస్తున్నావేమో, లోకములో పడి జీవిస్తున్నావేమో, స్త్రీ వ్యామోహంలో ఉన్నావేమో, లేకుంటే ధనమనే వ్యామోహంలో ఉన్నవేమో, వ్యభిచారం అనే వ్యామోహంలో ఉన్నవేమో, అబద్ధమనే వ్యామోహంలో ఉన్నవేమో, లోకములో ఉన్నటువంటి ప్రతి చెడు పాపం అంతటిని నువ్వు అంటిపెట్టుకుని ఉన్నావేమో, ఒక్కసారి దాన్ని విడిచిపెట్టి అది తాత్కాలికమని నువ్వు గుర్తించి నిరంతరం ఇచ్చేటువంటి ఆనందము, నిరంతరం ఇచ్చేటువంటి సంతోషము, నిరంతరం ఇచ్చేటువంటి సమాధానము, నిరంతరం ఇచ్చేటువంటి శాంతిని, నిరంతరం దొరికేటువంటి ఆ సుఖము, నిరంతరం దొరికేటువంటి ఆ యొక్క నిత్య జీవము అని మీరు ఒక్కసారి గ్రహించి, అది ఎక్కడ దొరుకుతుందంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరనే దొరుకుతుందని మీరు ఒక్కసారి గ్రహించినట్లయితే తప్పక మీరు ఈ లోకం నుండి వేరు చేయబడి దేవుని బిడ్డలుగా, దేవునికి సమీపస్తులుగా, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మీరు పిలవబడి ఆయన యొద్ద ఎంతో మీరు సంతోషము, ఆనందము, సమాధానము, ఐశ్వర్యము, దీవెనలు మీరు పొందుకుని ఈ లోకం విడిచిన తర్వాత మీరు గొప్పగా ఆయన దగ్గర సహవాసం చేసేటువంటి జీవితము, ఆయన దగ్గర నివసించేటువంటి జీవితము, ఆయన దగ్గర మీరు ఉండేటువంటి జీవితము అది తప్పక మీకు అనుగ్రహిస్తాడు దేవుడు. కాబట్టి కొద్ది మాటలు మీరు ఫలించి, మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఈ మాటల ద్వారా మీ హృదయంలోను
మన ప్రభు అయిన యేసుక్రీస్తు తట్టి మీ హృదయంలోని పాపిష్టి తలంపులు ఉన్నటువంటి మీ హృదయాలను తెరవబడి దేవుని కొరకు ఆశ కలిగి జీవించుదురుగాక, దేవుని బిడ్డలుగా జీవించుదురుగాక, దేవుని ఎదుట మీరు ఉన్నతమైన స్థితిలో ఉందురుగాక, దేవుని ఆశ కలిగి జీవించుదురుగాక, దేవుడు ఇష్టపడేటువంటి బిడ్డలుగా మీరు నడుచుకుందురుగాక. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.